వెల్కమ్ టు శ్రీ హర్ష అకాడమీ. ఈరోజు టీఎస్పిఎస్సి దట్ ఈస్ టీఎస్పిఎస్సి మనకి టీజీపీఎస్సిగా మారిన విషయం తెలిసిందే. అదేంటిదో కాదు, తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్ వారు గ్రూప్ 1కు సంబంధించిన ప్రిలిమ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దాని యొక్క క్వశ్చన్ పేపర్ విత్ కీ మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇక్కడ చాలా కామెంట్స్ రావడం జరిగింది, చాలా స్పీడ్గా వెళ్తుందని. బట్ మీరేం చేయాలి అంటే సెట్టింగ్స్కి వెళ్ళి పేబ్యాక్ స్పీడ్ 0.25x చూడండి. అది కరెక్ట్గా స్లోగా వెళ్ళడం జరుగుతుంది. మీరు క్వశ్చన్ చదివి ఆన్సర్ చేసేటట్లుగా కూడా కనబడడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కీ అనేది మా అవగాహన ప్రకారం అండ్ వివిధ మాధ్యమాల నుంచి అంటే సోర్సెస్ తీసుకొని ఈ కీ అనేది తయారు చేయడం జరిగింది. బట్ ఏది ఏమైనప్పటికీ ఫైనల్ కీ టీఎస్పిఎస్సి వారిదే, అదే టీజీపీఎస్సి వారు రిలీజ్ చేసిన కీ మాత్రమే ఫైనల్గా తీసుకోగలరని మా యొక్క మనవి. అలాగే మా ఛానల్ను లైక్ చేయండి. ఎవరికైతే ఈ పేపర్ ఆర్ ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసి చూడండి, అప్పుడే ఈ వీడియో అనేది చాలామందికి ఫార్వర్డ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ జాబ్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ యొక్క కామెంట్స్ ఖచ్చితంగా కింద తెలియజేయండి. ఇక్కడ ఏదైనా క్వశ్చన్లో మేము కానీ రాంగ్ ఆన్సర్ ఇస్తే దాన్ని పిక్ చేసి కింద కరెక్ట్ ఆన్సర్ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా చేయడం వల్ల అందరికీ యూస్ఫుల్ ఉండడం జరుగుతుంది. ఇక మీ యొక్క స్కోర్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దాని ద్వారా మనకి కట్ ఆఫ్ ఎంత అన్న విషయం కూడా ఇక్కడ అందరికీ తెలియజేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక ఈ కీ మా యొక్క అవగాహన కోసం అండ్ చాలామంది కీ గురించి అడుగుతున్నారు కాబట్టి చేయడం జరిగింది. ఈ కీ 90% కరెక్ట్గా ఉండడం జరుగుతుంది. ఇక 10% టీఎస్పిఎస్సి వారు ఏదైతే ఫైనల్ కీగా డిస్క్లోజ్ చేస్తున్నారో అదే అని గుర్తుంచుకోండి. ఇక కట్ ఆఫ్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది ఎబోవ్ యావరేజ్గా రావడం జరిగింది, అంటే మోడరేట్గా ఉండడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని అండ్ మాకు వచ్చిన కామెంట్ రూపంలో ఏవైతే కామెంట్స్ వచ్చినాయో వాటిని బేస్ చేసుకొని ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎలా ఉంది అంటే ఓసీ ఫిమేల్ 90-94 మార్క్స్, ఓసీ మెన్ 90-96 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ 88-92, ఈడబ్ల్యూఎస్ మేల్ 90-94, బీసీఏ ఫిమేల్ 86-92, BCA male 88-94, BCB female 88-94, BCB male 90-95, BCC female 80-92, BCC male 84-91, BCD female 84-92, BCD male 85-94, SC female 84-88, SC male 86-90, ST 86-90 ఫిమేల్, ST మేల్ 88-92 ఉండడానికి ఛాన్స్ మాత్రమే ఉంది. బట్ ఓవరాల్గా చూసినట్లయితే మనకి 84-96 మధ్యలో కట్ ఆఫ్ ఉండడానికి ఎక్కువ అవకాశం కలదు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.